హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు భగవద్గీత సిరీస్లో డే 6 17వ అధ్యాయం యొక్క సారాంశం. శ్రద్ధాత్రయ విభాగాలు. భౌతిక ప్రకృతి త్రిగుణాలకు సంబంధించినవై వాటి నుండి ఉద్భవించినట్టి 3 రకాల శ్రద్ధలు ఉన్నాయి. రజోగుణంలో తమోగుణంలో ఉన్నట్టి శ్రద్ధను కూడిన వారిచే చేయబడే కర్మలు కేవలము తాత్కాలికమైన భౌతిక ఫలితాలనే ఇస్తాయి. కాగా శాస్త్రాదేశానుసారము సత్వగుణంలో చేయబడే కర్మలు హృదయాన్ని నిర్మలము చేసి శ్రీకృష్ణ భగవానుని ఎడ విశుద్ధమైన విశ్వాసాన్ని భక్తిని కలుగజేస్తాయి. 18వ అధ్యాయము ముగింపు. సన్యాసము యొక్క పూర్ణత్వము. సన్యాసము యొక్క అర్థమును, మానవ చైతన్య కర్మలపై ప్రకృతి గుణ ప్రభావమును శ్రీకృష్ణుడు వివరిస్తాడు. బ్రహ్మానుభూతిని, భగవద్గీత మహిమలను, గీత యొక్క చరమ సారాంశమును, అంటే తన ఎడ పూర్ణమైన నిబంధనారహితమైన ప్రేమయుత శరణాగతే మహోన్నతమైన ధర్మపటమని అతడు వివరిస్తాడు. ఆ శరణాగతి మనిషిని సర్వపాప విముక్తిని చేస్తుంది, పరిపూర్ణ జ్ఞానస్థితికి అతనిని తీసుకొని వస్తుంది, శ్రీకృష్ణుని నిత్యమైన ధామానికి అతడు తిరిగి చేరుకునేటట్లు చేస్తుంది. థ్యాంక్ యూ. వెళ్ళే ముందు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.